హాయ్ అండి, దిస్ ఈజ్ రాగా. ఈరోజైతే ఒక మంచి చట్నీతో మీ ముందుకైతే వచ్చానండి. ఇది అన్నంలోకి బాగుంటుందండి, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి. అదేనండి పుదీనా కొత్తిమీర టొమాటా చట్నీ అండి. చూసారా, వేడి వేడి అన్నంలో ఈ చట్నీ కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని కొంచెం పెద్దలపై ముక్కల్ని కనుక నంచుకోవడానికి పెట్టుకున్నామనుకోండి, ఆ టేస్ట్ తిన్న వాళ్ళకే తెలుస్తుందండి. అంత టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ. ఇది అన్నంలోకే కాదండి, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. చట్నీ తయారీ విధానం అయితే మీకు చూపిస్తానండి. నేనైతే ఒక కట్ట వరకు కొత్తిమీరను తీసుకున్నానండి, ఒక కట్ట వరకు పుదీనా తీసుకున్నానండి, ఒక 250 గ్రామ్స్ వరకు అయితే టమాటాలని ఎక్కువగా తీసుకున్నానండి. నేను టమాటాలని ముందుగా ముచ్చుకలు తీసేసేసుకోవాలండి. వాటిని సన్నగా ఏమి కోయాల్సిన అవసరం లేదండి, ముచ్చుకలు తీసుకుంటే సరిపోతుంది. అలాగా ఇది చాలా టేస్టీ చట్నీ అండి, చాలా బాగుంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. సమ్మర్ కదండి, చిన్న చిన్న కట్టలు ఇస్తున్నారండి బయట. ముందుగా నేను గిన్నె పెట్టేసుకున్నానండి, దానిలోకి పచ్చిమిరపకాయలను అయితే వేయించుకోవడానికి వేసుకున్నానండి నూనెలో. పచ్చిమిరపకాయలు పేలుతాయి కాబట్టి కొంచెం మూత పెట్టేసి జాగ్రత్తగా వేయించుకోండి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేగిపోయినాయండి మనకి. దానిలోకి అయితే ఇప్పుడు కొత్తిమీరని పుదీనాని రెండింటిని కూడా వేసేద్దామండి. ఇవి మరీ వేగాల్సిన అవసరం ఏం లేదండి, జస్ట్ కొంచెం అలా ఆయిల్లో ఫ్రై అయితే చాలు. చూసారా, అవి కొంచెం ఫ్రై అయినాయండి. ఇప్పుడు మనకి పచ్చిమిరపకాయలు అయితే వేగిపోయినాయండి చక్కగాను. నేనైతే టమాటాలు కొంచెం ఎక్కువగా తీసుకున్నానండి, 250 గ్రామ్స్ వరకు. ఇప్పుడు ముందుగా ముచ్చుకలు తీసి ఉంచుకున్న టమాటాలను కూడా మనము యాడ్ చేసేసుకుందామండి. టమాటా బాగా వేగాలండి. టమాటా వేసిన తర్వాత మనము సిమ్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, టమాటాలు ఈజీగా మనకైతే మగ్గిపోతాయండి అవి చట్నీకి. చూసారా, టమాటాలు అయితే మెత్తగా మగ్గినాయండి, కానీ ఇంకొంచెం వాటర్ ఉంది కాబట్టి ఇంకొంచెం సేపు అయితే మనం మగ్గించుకుందాం వాటిని. ఇంకా కొంచెం గట్టిగా ఉన్నాయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ. ఇంకొంచెం సేపు మగ్గాలండి ఆ టమాటాలు అయితే. నేను కొంచెం సేపు మగ్గించుకుంటాను, మళ్ళీ మూత పెట్టేసుకుంటాను. ఇప్పుడు చూసారా, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా మనకి టమాటాలు అయితే మగ్గిపోయినాయండి, ఇంకా మగ్గాల్సిన అవసరం ఏం లేదు. దీనిలోకి చట్నీకి ఎంతైతే చింతపండు పడుతుందో అంత చింతపండుని అయితే తీసుకొని ఈ మగ్గిపోయిన టమాటాల్లో పెట్టేసేసుకొని మూత పెట్టేసామనుకోండి, టమాటాలు చట్నీకి ఆరిపోవాలి కదండి మనం మిక్సీ చేసుకోవాలంటే. ఆ ఆరే టైంలో ఈ చింతపండు కూడా మెత్తగా మగ్గిపోయి ఉంటుందండి ఈ గుజ్జులోనే. దీన్నైతే పక్కన పెట్టేసుకుందామండి. నేనైతే ఈ చట్నీలోకి కొంచెం వేరుశెనగ పప్పునైతే తీసుకుంటున్నానండి. కొంచెం గుజ్జు వస్తుంది, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. కొంచెం వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం అయితే సరిపోద్ది. నేనైతే ఒక 3 స్పూన్ల వరకు వేసుకున్నాను. తర్వాత పొట్టు వలిచి వేసుకొని జీలకర్రని సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నానండి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న దాన్ని కూడా వేసేసుకుంటున్నానండి, టమాటాలు పుదీనాను కూడా. మరీ పేస్ట్ లాగా చేయొద్దండి, నేను చూపించిన విధంగా కొంచెం బరగ్గానే చేసుకోండి చట్నీ, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి. దీన్నైతే మనం తాలింపు పెట్టేసుకుందామండి. కొంచెం నూనె వేసుకొని ఎండుమిరపకాయని కొంచెం తాలింపు గింజలను అయితే యాడ్ చేసుకుందామండి. అవి వేగిపోయినాయండి. మనం కచ్చాబచ్చాగా పక్కన కొట్టి పెట్టుకున్నటువంటి చిన్నులపాయ రెబ్బల్ని కూడా ఈ నూనెలో వేసుకుందామండి. ఇందాక నేను చట్నీ తిప్పేటప్పుడు వేయలేదండి, ఇలా నూనెలో వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం కరివేపాకును కూడా మనము యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడైతే తాలింపు అంతా రెడీ అయిపోయిందండి. దీన్ని మనం చట్నీకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము. తాలింపులో వేయొద్దండి చట్నీని, చట్నీ మీద వేస్తే సరిపోతుంది తాలింపుని. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా కొత్తిమీర టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. దీనిపైన కొంచెం పెద్దలపై ముక్కలు కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.